వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి విజయ్. ప్రధానంగా టీవీకేలోకి క్యూ కడుతున్నారు కీలక నేతలు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీవీకే వైపు చూస్తున్నారు సీనియర్ నాయకులు. ఇటీవలే విజయ్ పార్టీలో చేరారు మాజీ మంత్రి జగత్ రక్షణ్ కుమారుడు సందీప్. అయితే రాజకీయ పరిణామాలతో ఓవైపు అన్నా డిఎంకే కుదేలైపోతున్నాయి. కన్యాకుమారి జిల్లాలో అయితే డిఎంకే మాజీ మంత్రి కూడా టీవీకేలో చేరేందుకు సన్నాహాలను ప్రారంభించారు. మొత్తంగా చూసుకుంటే తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ వరుస దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నటువంటి వైనం. దీంతో విపక్షంలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా మాజీ మంత్రులు వరుసగా టీవీకే వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే డిఎంకేతో పోలిస్తే అన్నా డిఎంకే నుంచి అనూహ్యమైనటువంటి మార్పులన్నీ కూడా, లేదా చాలా మంది బలమైనటువంటి నేతలు, క్షేత్రస్థాయిలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకులు టీవీకే వైపు అడుగులు వేయడం మాత్రం కొంతవరకు ప్రకంపనలుగా మారుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే టీవీకే వల్ల అన్నా డిఎంకే యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన కూడా వస్తున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో టీవీకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 25 మంది అసెంబ్లీలో దానికి సంబంధించి బల నిరూపణ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి విజయ్ కు ప్రత్యక్షంగా వీరందరూ కూడా మద్దతు ప్రకటించారు. మరి పూర్తి స్థాయిలో అన్నా డిఎంకేలో ఒక బలమైనటువంటి తిరుగుబాటే జరగబోతుంది అన్నటువంటి ఆలోచన సాగినటువంటి నేపథ్యం. కానీ కొంతవరకు ఈపీఎస్ చేసినటువంటి ప్రయత్నాలతో అన్నా డిఎంకే ఎలాగలా నిలబడగలిగింది. కానీ రీసెంట్ గా ఆ పార్టీకి సంబంధించినటువంటి 2 మాజీ మంత్రులు తాజా ప్రకటన చేయడం, ఆ ప్రకటన పైన మేము అన్నా డిఎంకేని వదిలి వెళ్ళిపోతున్నాం, అమ్మ నాయకత్వం ఇక లేదు, దీంతో పాటుగా అన్నా డిఎంకే అమ్మ యొక్క సిద్ధాంతాలను తుంగలు దొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా డిఎంకేకి సంబంధించిన మాజీ మంత్రి ఒకరు కూడా టీవీకి సంబంధించినటువంటి పెద్దలతో టచ్ లోకి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ, ఎందుకంటే టీవీకేలో ఉన్నటువంటి సెంగోట్టియన్ అన్నా డిఎంకేలో ఉన్నటువంటి తన పరిచయాలను మరింత బలోపేతం చేసుకొని తమతో సన్నిహితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు, అన్నా టీఎంకేలో అసంతృప్తిగా ఉన్నటువంటి కొంతమంది నేతలకు గ్రీన్ కార్పెట్ వేసి మరి టీవీకేలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఒక బలమైనటువంటి పక్షంగా టీవీకే ఎదగాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ముందు పార్టీ పెట్టి అనూహ్యంగా విజయం సాధించినటువంటి ముఖ్యమంత్రి విజయ్ కానీ ఈసారి ఎలాగైనా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. ఇప్పటి వరకు తన చరిష్మా మీద అధికారం కైవసం చేసుకోవడం జరిగింది. తనకున్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగా కొన్ని సీట్లను సాధించడం, ఉన్నటువంటి పార్టీలో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి పనికొచ్చింది. కానీ వచ్చేటువంటి ఎన్నికలు మళ్ళీ చరిష్మా మీదనో లేదా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మీదనో ఆధారపడి ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. కానీ ఈసారి విజయ్ తన పరిపాలనా పరమైనటువంటి పూర్తి విధానాలతోనే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో బలమైనటువంటి నాయకత్వం, మరి ముఖ్యంగా సంస్థాగతంగా బలోపేతం అవ్వడం అనేది టీవీకేకు చాలా అత్యవసరమైనటువంటి ఇష్యూ. దీంతో పాటుగా అధికారంలో ఉండడంతో పలు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వీరందరూ కూడా వరుసగా టీవీకే వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కొన్ని కార్యరూపం దాలుస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. త్వరలోనే తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం చాలా మంది సీనియర్ నేతలందరూ కూడా టీవీకే వైపు చూస్తున్నట్లుగా సమాచారం. దీంతో పాటుగా విజయ్ పార్టీలో చేరేటువంటి సిచ్యువేషన్ లో మాజీ మంత్రి జగత్ రక్షణ్ కుమారుడు సందీప్ కూడా ఉన్నారు. రాజకీయ పరిణామాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు అన్నా డిఎంకేలో భారీ స్థాయిలో ముసలం మొదలవడంతో పాటుగా అన్నా డిఎంకే నుంచి చాలా మంది సీనియర్ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో విజయ్ నాయకత్వం కావాలి అనేవి కోరుకుంటున్నటువంటి పైన మనం చూస్తున్నాం. కానీ కొన్ని విషయాలు, కొన్ని కారణాలు మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కొత్త నాయకత్వం, తమిళనాడులో ఇప్పటి వరకు విజయ్ నాయకత్వం ఎప్పుడు కూడా పరిపాలనా పరంగా, రాజకీయ పరంగా లేదు. కేవలం డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ లేదా వారసత్వానికి సంబంధించినటువంటి ఇష్యూని మాత్రమే మనం చూసాం. కానీ ఇప్పుడు కొత్త నాయకత్వం కోసం ప్రజలు ఆరాట పడుతున్నారు, పట్టం కట్టారు, మద్దతు ప్రకటించారు. కాబట్టి కొత్త నాయకత్వం కింద తాము పనిచేస్తే ప్రజలు మమ్మల్ని కూడా ఆదరిస్తారు అని అక్కడి నాయకత్వం కొంతవరకు ఆలోచన చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటుగా తిరుగులేని ప్రజాదరణ, మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విజయ్ కొంతవరకు యూజ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా తాజాగా తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ పొందుతూ ఉండడం, మహిళలకు సంబంధించినటువంటి పథకాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి, విద్యా
వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి మార్పులు, తమిళనాడు పట్ల విజయ్ చూపిస్తున్నటువంటి సానుకూల దృక్పథం, జాతీయ స్థాయిలో తమిళనాడు యొక్క పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంతో పాటుగా ద్విభాషా విధానానికి మాత్రమే మద్దతు ప్రకటించడం, త్రిభాషా సూత్రాన్ని మరోసారి తమిళనాడు వ్యతిరేకించడం, నీటిని రద్దు చేయాలని కోరడం, మరోవైపు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన కావేరీ నదీ జలాల ఇష్యూకి సంబంధించినటువంటి అంశాలైన ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత విజయ్ పరిపాలనగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆ పార్టీలో చేరితే తమకంటూ ఒక రాజకీయ భవిష్యత్తు వస్తుంది అనేది మాత్రం అన్నా డిఎంకేతో పాటుగా డిఎంకే నేతల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి కొంత అభిప్రాయంగా తెలుస్తుంది. చూడాలి. తాజాగా జగత్ రక్షణ్ రెడ్డి కుమారు ఎవరైతే ఈయనకు సంబంధించిన సందీప్ ఉన్నారో ఆయనైతే చేరారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చేరబోతున్నారు? డిఎంకే నుంచి కూడా వరుసగా టీవీకేలోకి చేరేందుకు సన్నాహాలు చేసేస్తున్నారు. ఈ తిరుగుబాటు లేదా ఈ చీరికల పర్వం ఇంకా తమిళనాడు వ్యాప్తంగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ చేరేటువంటి నాయకత్వంతో టీవీకేను బలోపేతం చేసేటువంటి దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు.